డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు చాలామంది విద్యార్థులు మా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటుంటారు. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనే కారణాన్ని కానీ మనము గమనిస్తే అలా జరగకోకుండా చూసుకోవచ్చు. కామన్గా అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ తెలుసుకుంటే నెక్స్ట్ అప్లై చేసే వాళ్ళు ఎవరు కూడా ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు కామన్ మిస్టేక్స్ ఒకసారి గమనిస్తే ఎర్రర్ ఇన్ నీట్ అప్లికేషన్ ఫామ్ పర్సనల్ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్లో తప్పుగా నమోదు చేయడము, నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడము, ఫాదర్ నేమ్లో కానీ మదర్ నేమ్లో కానీ మన పేరులో కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడము, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా వేయడము, అంటే మనకు అఫిషియల్ డాక్యుమెంట్స్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న డేట్ కాకుండా వేరే డేట్ వేయడము, మిస్ మ్యాచ్ ఇన్ జెండర్, కేటగిరీ, నేషనాలిటీ, వీటిలో మనకు జెండర్ కానీ కేటగిరీ కానీ తప్పుగా గుర్తించడము, నేషనాలిటీ కానీ, అప్లోడింగ్ ఫోటో టైంలో మనకు వచ్చే ఎర్రర్స్ లేదా మనం చేసే తప్పులు బ్లర్గా, ఇంప్రాపర్గా, వాళ్ళు ఇచ్చిన సైజ్ ప్రకారం కాకుండా ఉన్న ఫోటోగ్రాఫ్స్ని, సిగ్నేచర్స్ని అప్లోడ్ చేయడము, ఇన్కరెక్ట్ ఫార్మేట్లో మనం అప్లోడ్ చేసే ట్రై చేయడము, అవి మనకు జేపీజీ జేపీగ్లో ఉండాలి, అలా కాకుండా వేరే ఫార్మేట్లో పీడిఎఫ్గా కావచ్చు ఆ విధంగా మనం అప్లోడ్ చేయడము, బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా సైజ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు ఫోటోగ్రాఫ్స్కి, వాటిని పాటించుకోకుండా అప్లోడ్ చేయడము, అదేవిధంగా డాక్యుమెంట్ అప్లోడింగ్ టైంలో మనకు ఇన్వాలిడ్ నీట్ క్యాస్ట్ సర్టిఫికెట్, మనకు ఇన్కరెక్ట్ కానీ ఇన్వాలిడ్ క్యాస్ట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయడము, అదేవిధంగా ఇన్వాలిడ్ డాక్యుమెంట్స్ అంటే మనకు అర్హతకు ఇచ్చిన డాక్యుమెంట్స్ కాకుండా వేరే డాక్యుమెంట్లు ఏదో ఒకటి అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి చేస్తే అది రిజెక్ట్కు గురవుతుంది. అకాడమిక్ డీటెయిల్స్ మిస్టేక్స్ గమనిస్తే మనకు 10th క్లాసు 12th క్లాసు మార్క్స్ తప్పుగా ఎంటర్ చేయడము, నెక్స్ట్ బోర్డు సెలెక్ట్ చేసేటప్పుడు, స్కూల్స్ సెలెక్ట్ చేసేటప్పుడు, పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేసేటప్పుడు తప్పుగా సెలెక్ట్ చేయడము, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తప్పుగా గుర్తించడము, అదేవిధంగా ఎగ్జామ్ సిటీని తప్పుగా సెలెక్ట్ చేయడము, అదేవిధంగా ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారము ఎగ్జామ్ సెంటర్ని మనము తీసుకోకపోవడము, దీనివల్ల మనమే ఇబ్బంది పడతాము. మనకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకుంటే మనకు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి ఈజీగా అవుతుంది. తర్వాత కేటగిరీ కోటా సర్టిఫికేట్స్, రాంగ్ సెలెక్షన్ ఆఫ్ క్యాస్ట్ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అయితే ఓబీసీ అని, ఓబీసీ అయితే జనరల్ అని, అదేవిధంగా ఎస్సీ అయితే ఎస్టీ అని, ఎస్టీ అయితే ఎస్సీ అని గుర్తించడము, ఇన్వాలిడ్ అవుట్డేటెడ్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ ఫర్ నీట్ ఎగ్జామ్. సో మనకు ఇన్వాలిడ్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడము, ఇవి మనము కామన్గా చేసే మిస్టేక్స్. ఈ మిస్టేక్స్ చేయడం వల్ల మనము ఇబ్బంది పడతాము, తర్వాత అప్లికేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది. ఇలా కాకుండా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.